4 ఏళ్ళు బీటెక్లో చెయ్యలేనిది అమీర్పేట్లో 6 నెలల్లో చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్? భారతదేశ విద్యా వ్యవస్థలో స్కిల్స్ కంటే కూడా క్వాలిఫికేషన్కి విలువ ఎక్కువ ఇస్తారు. సుందర్ పిచాయ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ ఇన్ ఇండియా. సత్య నాదెళ్ల ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ ఇన్ ఇండియా. ACE Engineering College at the tagline everyone counts. Yes. ఆ థాట్ ఎలా వచ్చింది సార్ ఫస్ట్? మనం అందరం అంటుంటాం రోటీ కప్పడా మకాన్ అని. ఆ 3 కూడా ఇవ్వాల్సిన గురుతర బాధ్యత సంస్థల మీద ఉంటుంది. ఎలా వెళ్తుంది ఈ మీ పెట్టుకున్న ట్యాగ్లైన్ కి వర్కౌట్ అవుతుందా? 100% అయితే రీచ్ కాలేకపోతున్నానమ్మా. ఒక 80-85% వరకే రీచ్ అవుతున్నాం. మరి ఆ మిగతా 15% సంగతి ఏంటి అంటే దాని గురించే భర్జన పడుతున్నాం. సో మీరన్న ఈ 15% స్టూడెంట్స్ కి మీరు మీ అకాడమీలో ఏదైనా పర్టికులర్ ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తున్నారా ఫ్రీగా ఆర్ లైక్ ఎలా? ఖచ్చితంగా ఈ స్టూడెంట్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. కానీ దీనితో పాటు మేము ఏం చేస్తామంటే ఏస్ అంటే కూడా సివిల్ అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. ఏంటి సార్ మీకు సివిల్తో ఉన్నట్టు? అంటే బేసికల్గా నేను ఒక సివిల్ ఇంజనీర్ అమ్మా. దాదాపు స్టేట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 16 సంవత్సరాలు చేశాను. సో ఆ అనుభవంతో నేను పాఠాలు చెప్పేవాడిని. ఎడ్యుకేషన్ లోన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చామని చెప్పేసి అలా ఏస్లో ఏదైనా ఉందా? అందరూ అంటారు మాకు గవర్నమెంట్ లోన్లు ఇప్పిస్తలేదు, అది ఇప్పిస్తలేరు అని. నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టూడెంట్ హ్యాస్ టేకెన్ ద లోన్. సో యాజ్ అ విజనరీ అకాడమిక్ లీడర్గా సో మీ ఫ్యాకల్టీని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? నో క్వాలిఫికేషన్. నా క్వాలిఫికేషన్ అవసరం లేదు. అది ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్లేదు. వాడు జావాలో ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే చాలు. ఒక ఇండస్ట్రీ వాడు వచ్చి నేను వారంలో 2 రోజులు చెప్తా సార్, మీ విద్యార్థులకు నేను అద్భుతంగా ఫుల్ స్టాక్ చెప్తాను, AML కోర్స్ చెప్తాను, వాడిని మట్టిలోని మాణిక్యాలు చేస్తాను సార్ అంటాడు. మన ప్రభుత్వాలు వాడిని అనుమతించవు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పాఠం చెప్పాలి అంటే బీటెక్ వాడికి అర్హత లేదు. ఇంతమంది PhDలు ఉండాలంటారు కానీ ఆ PhD ఏమి చేస్తాడు అనేది ఉండదు. మన స్టూడెంట్స్ ఇక్కడే ఉండి ఇందాక నేను అడిగినట్టు ఏదో ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమో దేనికోసమో ఫైట్ చేసి ఇక్కడ ఉండకుండా ఎందుకు సార్ అంత దూరం వెళ్ళి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని ఇవన్నీ పడటం ఎందుకు? వాళ్ళ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీలు కావు. ఏ కాలేజీలైనా పని చేసే టర్బైన్ అంటే నిజంగానే పవర్ జనరేషన్ చేసే టర్బైన్ ఉందా? నెక్స్ట్ 10 yearsలో ఇండియాలో ఇంజనీరింగ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మన భారతదేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది? ఇంతెందుకు వచ్చే సంవత్సరమే చూడండి ఎలా జరగబోతుందో చూడండి. ఏం మార్పు రావాలంటారు? మార్పు ఏమంటున్నానంటే ఒక స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్గా బయటకు రాకూడదు. ఒక వర్కర్గా బయటకు రావాలి, ఒక సైంటిస్ట్గా బయటకు రావాలి, ఒక ప్రోడక్ట్ డెవలపర్గా రావాలి. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారిపోయిందంటే క్వశ్చన్ పేపర్ కన్నా ముందు ఇండస్ట్రియల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి డామినేట్ చేస్తున్నాయి. అండ్ క్లాసెస్ కన్నా ముందు కూడా క్రెడెన్షియల్స్ అండ్ కాన్సెప్ట్స్, సో వీటికన్నా ముందు క్రియేటివిటీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి డైరెక్షన్ ఎలా ఉండాలి? ఇది ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి, ఎందుకంటే మన భవిష్యత్ తరాల కోసం. సో మరి అది తెలుసుకోవటానికి నేను ఈరోజు ACE ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసాను. సో నా ముందు ACE ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అండ్ విజనరీ అకాడమిక్ లీడర్ YV గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ, బాగున్నాను తల్లి. సార్ ఇప్పటి వరకు మీ వీడియోస్ చూడడం, మీ గురించి వినటమే వెరీ ఫస్ట్ టైం నేను మిమ్మల్ని మీట్ అవుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ లైన్ ACE ఇంజనీరింగ్ కాలేజ్ అట్ ద ట్యాగ్లైన్ ఎవ్రీవన్ కౌంట్స్. ఆ థాట్ ఎలా వచ్చింది సార్ ఫస్ట్? బేసికల్గా ఒక కాలేజీలో ఒక 500 మంది స్టూడెంట్ చేరారు అనుకుందాం. లాస్ట్ డే నాడు స్టూడెంట్ అనేవాడు తన డిగ్రీ పట్టానే తీసుకొని పోకూడదు. పట్టాతో పాటు మనం అందరం అంటుంటాం రోటీ కప్పడా మకాన్ అంటాం. ఆ 3 కూడా ఇవ్వాల్సిన గురుతర బాధ్యత సంస్థల మీద ఉంటుంది. సో ఆ దృక్పథం పెట్టుకొని డే 1 నుంచి వీఆర్ వర్క్. అందుకని ఎవ్రీవన్ కౌంట్స్ అంటే ప్రతి విద్యార్థి మనకి బిడ్డతో సమానం. దట్ ఈస్ ద మోటో బిహైండ్ దట్. సో ఎలా వెళ్తుంది ఈ మీ పెట్టుకున్న ట్యాగ్లైన్ కి వర్కౌట్ అవుతుందా? మంచి ప్రశ్న వేశారమ్మా. అయితే నేను నాకు పెట్టుకున్న బౌండరీస్ కానివ్వండి, టార్గెట్స్ కానివ్వండి, 100% అయితే రీచ్ కాలేకపోతున్నానమ్మా. సభాముఖంగా చెప్పడం, నేను రీచ్ కాలేకపోతున్నాను. ఒక 80-85% వరకే రీచ్ అవుతున్నాం.
ఓకే. మరి ఆ మిగతా 15% సంగతి ఏంటి అంటే ఎస్, దాని గురించే తర్జన భర్జన పడుతున్నాం. ప్రతి వ్యక్తికి, భగవంతుని సృష్టిలోని ప్రతి వ్యక్తికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. కనీసం ఎదుటివాడితో మాట్లాడి కన్విన్స్ చేసే శక్తి అన్న ఉంటుంది. అతను టెక్నికల్గా సెట్ కాకపోతే నాన్ టెక్నికల్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక మార్కెటింగ్ పర్సన్గా అయినా సెట్ చేయొచ్చు, తప్పేమీ లేదు. సో ఆ విధంగా మిగతా 15% మందిని లెఫ్ట్ ఓవర్ స్టూడెంట్స్ యొక్క పాజిటివ్ అంటే వాళ్ళ యొక్క బలాలేంటి వాటిని అనాలిసిస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్లో కొందరుకి ప్లేస్మెంట్ రాలే, కానీ వాళ్ళని వచ్చే 6 నెలలలో ₹1,00,00,000 ప్యాకేజ్ ఇస్తాను అని నేను చెప్పాను. కనీసం తను బతకడానికి నెలకు ఒక 25,000 30,000 వచ్చేట్టు వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ మళ్ళీ ఇచ్చి ఖచ్చితంగా మేము ప్లేస్ చేస్తాం. ఓకే. సో అంటే లైక్ ఆల్రెడీ మీకు ఒక అకాడమీ కూడా ఉంది, అది మెయిన్గా మీ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి అది బెస్ట్ ఆపర్చునిటీ యాక్చువల్గా. సో మీరన్న ఈ 15% స్టూడెంట్స్కి మీరు మీ అకాడమీలో ఏదైనా పర్టికులర్ ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తున్నారా ఫ్రీగా ఆర్ లైక్ ఎలా? ఎస్. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అనేది కోచింగ్ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్, జెన్కో, తెలంగాణ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్, ఇలాంటి వాటికి ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్టూడెంట్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. కానీ దీనితో పాటు మేము ఏం చేస్తామంటే ఆ లెఫ్ట్ ఓవర్ స్టూడెంట్లకే కాదు, కొందరు అండర్ ప్లేస్డ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్లకి ప్లేస్ వచ్చిన వాళ్ళకి 3 lakh ప్యాకేజే ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నట్టు 25,000 ఇవాళ రేపు మేస్త్రీలు సంపాదిస్తున్నారు కదమ్మా 25,000. 4 సంవత్సరాలు బీటెక్ చదివి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్న విద్యార్థి ఖచ్చితంగా హీ డిజర్వ్స్ మోర్ దెన్ దాట్. సో కాలేజీలో మేము చూసేది ఏంటంటే అన్ప్లేస్డ్, అండర్ ప్లేస్డ్, అసలు ఉద్యోగం రాని వాడికి, చిరుద్యోగికి, వీళ్ళకి మేము ఏం చేస్తామంటే కంటిన్యూస్గా అంటే బీటెక్ అయిపోయినా కూడా వాళ్ళు ఎంట పడతానే ఉంటాం. వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళకి ఇన్ఫామ్ చెయ్యడము, వాళ్ళకి అవసరమైతే కాలేజీకి పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం చేస్తూనే ఉంటాం. అందుకే నేనంటే ఎవ్రీవన్ కౌంట్స్ అంటే బీటెక్ ఇచ్చి పట్టా చేతిలో పెట్టి పంపించడం గొప్పతనం కాదు, దానికోసం అసలు కాలేజీలు పెట్టాల్సిన అవసరమే లేదు. సో ఎవ్రీవన్ కౌంట్స్ కి న్యాయం జరుగుతోంది, చేస్తున్నాం ఫుల్ ప్లెజ్డ్గా. లాస్ట్ టైం నేను మీ ప్లేస్మెంట్ డైరెక్టర్ని కూడా కలిశాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నారు మీరు వెంట పడతారంట, ఆయన వెంట ఎంత పర్సంటేజ్, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి రాలేదు, వాళ్ళకి ఎందుకు రాలేదు అని చెప్పేసి మీ ఫ్యాకల్టీ వెంట కూడా పడుతూ ఉంటారని చెప్పేసి అని అన్నారు. ఏంటి, ఎందుకు మీకు అంటే మీ బ్యాక్ ఎండ్లో ఏదైనా స్టోరీ ఉందా, ఎందుకు అంతగా మీరు ఇంట్రెస్ట్ పెట్టారు? అండ్ దట్ ట్యాగ్ లైన్ నాకు ఇది ఎప్పుడు డౌట్ ఉండే అనమాట. సో లాస్ట్ టైం కూడా ఎవరిని అడిగినా కూడా స్టూడెంట్స్ జాబ్స్ వచ్చేసాయి అని చాలామంది చెప్పారు. ఎలా ఇది పాసిబుల్ అవుతుంది అంటే బ్యాక్ ఎండ్ డెఫినెట్గా మీకు ఏదో ఉండుంటుంది అనే ఒక అనుమానం అయితే నాకు క్రియేట్ అయింది. వాస్తవం చెప్పాలి అంటే అమ్మ, అంటే అందరూ ఇదే చెప్తారు అనుకోవద్దు. వాస్తవం మాట్లాడితే నేను ఒక వీధి విద్యార్థిని. అంటే మా కష్టం మేము చేసుకొని మా రూపాయి సంపాదించుకొని, అంటే చదువుతూనే 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉండి జీవితంలో పైకి వచ్చిన వాడు. 5th క్లాస్ నుంచే మా పనులు మీద తప్పేమి లేదమ్మా. ఏం తప్పు ఉందమ్మా, మన పని మనం చేసుకో, తప్పలేదు. ఇంకో జపాన్లో మీకు తెలుసో తెలియదో ఒక స్కూల్ క్లాస్ అయ్యాక వాళ్ళ చేతనే స్కూల్ శుభ్రం చేయిస్తారట. ఎస్, జపాన్. కానీ అదే అంటే హానెస్ట్గా చెప్తున్నా, మన దేశంలో కానీ మన స్టూడెంట్ చేత అరే నీ టేబుల్ నువ్వు తుడుచుకో అన్నావు అనుకోండి, వెంటనే పేరెంట్స్ పోయి ఆ స్కూల్ మీద దాడి చేస్తారు. సారీ టు సే, అంటే కల్చరల్ డిఫరెన్స్ మారిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చిన్నప్పుడు రూపాయి కోసం కష్టపడ్డాం కాబట్టి మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ కూడా వాళ్ళ అమ్మా నాన్న కూడా చెమటని రక్తంగా మార్చుకుంటేనే కదమ్మా మనకి ఫీజు కట్టింది. మీరు అనొచ్చు మరి ఫీజులు తీసుకోకుండా చెయ్యండి అని. ఈ మార్కెట్ ఎకానమీలో క్యాష్ ఫ్లోస్ లేకపోతే ఏ సంస్థ బతకదమ్మా. సంస్థ క్యాష్ ఫ్లో అనేది కంపల్సరీ. సో కాదు మనకు కట్టిన ఫీజు నేను ఒకటే అనుకుంటాను, చెమటని రక్తంగా మార్చుకున్న తల్లిదండ్రులు ఎక్కువ ఉంటారు. సో ఈ స్టూడెంట్తో పాటు వాళ్ళ అమ్మా నాన్నను కూడా దృష్టిలో పెట్టుకొని అరే కనీసం వాడు బతకాలి, ₹1,00,00,000 ప్యాకేజీ కాకపోయినా
పొట్ట కూటి కోసం అన్నవాడు బతకాలి అనే దృక్పథంతో, అందువల్ల నేను డే 1 నుంచి ఒక వ్యక్తికి 3 జాబులు వస్తే నాకు చెప్పకండి డైరెక్టర్, ప్లేస్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, నాకు చెప్పకండి అట్లా, వారికి 3 వచ్చినాయి నాకు అట్లా కదా, నాకు ఒక్కటన్నా కనీసం ఎవరికన్నా రాని వాళ్ళు ఉన్నారు ఒక్కటన్నా. యూ ఫోకస్ ఆన్ దెమ్. తనకి ఏం కావాలి, తనకి ఏదో ఒక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక బలం ఉంటుందమ్మా. బలం లేనివాడు ఉండడు. సో వాని బలాన్ని గేజ్ చేసి తనకు అనుకూలంగా ఇద్దాం, భవిష్యత్తులో తనకై తను దూసుకుపోవచ్చు కదా. సో అందువల్ల నేను ప్లేస్మెంట్ వాళ్ళని, ఒక వ్యక్తికి ఎన్ని జాబులు వచ్చాయంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఎంతమందికి జాబ్ రాలేదు నువ్వు నాకు చెప్పు అంటాను. సో దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అస్, అంతే తల్లి. సార్, ఇంకా రూరల్ ఏరియాస్లో మీరు అన్నట్టుగా చెమట చుక్కని రక్తాన్ని చిందించి పిల్లల్ని చదివిస్తున్నారు అంటే, అలాంటి స్టూడెంట్స్కి కొంతమందికి పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి చదువుకోవాలనే ఆశ ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ఏ టైం ఫీజ్ పే చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని కాలేజెస్ మన ఇండియాలో, పర్టికులర్ మన తెలంగాణలో కూడా ఒక కాలేజ్లో విన్నాను, ఎడ్యుకేషన్ లోన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చామని చెప్పేసి. అలా ఏస్లో ఏదైనా ఉందా? ఎస్, యాక్చువల్గా ఏస్లో 3 years బ్యాకే ఓకే బజాజ్ వన్ అనే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, స్టూడెంట్స్కి ఫైనాన్స్ చేయడానికి వస్తారు. మీరు కావాలంటే మన గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, ఓకే, ఒక స్టూడెంట్కి లోన్ ఇచ్చి ఈఎంఐ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇంకా నేను చెప్తున్నాను, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా నేనే కట్టుకుంటాను కూడా సిద్ధపడ్డాను. అన్ఫార్చునేట్లీ అందరూ అంటారు మాకు గవర్నమెంట్ లోన్లు ఇప్పిస్తలేదు, అది ఇప్పిస్తలేరు అని. నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టూడెంట్ హ్యాస్ టేకెన్ ద లోన్, ఎడ్యుకేషన్ లోన్. నాట్ ఇన్ 1 స్టూడెంట్. అరే నీకు ఈఎంఐ ఇప్పించే బాధ్యత నాది బిడ్డ, తల్లిదండ్రులకి ఇస్తాం, లోన్ తీసుకోరా బాయ్, దానిలో ఇంట్రెస్ట్ కూడా కాంపడం మేమే కడతామరా బాయ్. లేదు అంటే మాకు లోన్లు వస్తలే వదిలేవనేది నేను వ్యక్తిగతంగా నేను చూశానమ్మా, అవకాశం ఇచ్చినా లేదు. బట్ మేము అది కంటిన్యూ చేస్తాం. ఈసారి దాన్ని ఇంకా పెద్దగా చెప్పబోతున్నాను, నేను సెపరేట్గా ఒక వీడియో కూడా చేయబోతున్నాను. ఏ స్కాలర్ చేరిన పిల్లలకి ఈఎంఐ ఆప్షన్ నేను ఇప్పిస్తాను. ఎడ్యుకేషన్లో ఎందుకు ఇప్పిస్తాను అంటే మాకు ఒక స్వార్థం ఉంది. శాలరీలు ఇవ్వండి టైంకి ఏంది, ఏ టీచర్ మాత్రం పాఠం చెప్తాడు. ఇది ఎంత సేవా తత్పరత ఉన్నా కడుపు నిండాలన్నా, ఇంటి అద్దె కట్టుకోవాలన్నా, పిల్లలు చదివి ఇవ్వాలా. సో నాకు చాలా సమస్య. ఒక సైడ్ ఫీజు రీయింబర్స్మెంట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళకి రావట్లేదు, రావాల్సిన ఫీజు కూడా రావట్లేదు. దీనివల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ మీడియా ముఖంగా చెప్తే మాకు అనేక ఒత్తిళ్ళు వస్తాయి. సో అందువల్ల ఈఎంఐ ఆప్షన్ కంపల్సరీగా ఈసారి దీన్ని భారీ ఎత్తున ప్రచారం చేసి నేనే ఇప్పిస్తాను స్టూడెంట్కి. లోన్ ఇప్పించే బాధ్యత నాది. ఓకే, సో నైస్. నిజంగా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇంజనీరింగ్ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్కి. సో వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ ఏస్ని కన్సల్ట్ అవ్వండి. సో రండి ఇక్కడికి. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్, బికాజ్ మా టైంలో మేము ఇంజనీరింగ్ చదవాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి అప్పుడే రియంబర్స్మెంట్స్ అవి రావటం, మేము చాలా మంది ఇంజనీరింగ్ వైపుగా కాన్సన్ట్రేట్ చేసాము. బట్ ఇప్పుడు ఏ ఉన్నా కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ లోన్ సిస్టమ్ వీటి గురించి తెలియని స్టూడెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎస్, మరి ఇందాక మనం ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో యాజ్ అ విజనరీ అకాడమిక్ లీడర్గా సో మీ ఫ్యాకల్టీని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, అసలు ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది ఎస్లో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఎనీ విద్యా సంస్థ కానివ్వండి, ఒకటి యూనివర్సిటీ సిలబస్, రెండవది ప్రపంచానికి పారిశ్రామిక వర్గానికి పనికొచ్చే సిలబస్. నిజం చెప్పాలి అంటే గ్యాప్ ఉందా లేదా చెప్పలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఓకే, సెమిస్టర్లో ఉంటుంది జావా తోటి. స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తాడు, 100కు 100 మార్కులు వస్తాయి. కానీ అదే జావా ప్రోగ్రామింగ్ తోటి ఒక చిన్న ప్రాజెక్ట్ చెయ్యమంటే చెయ్యలేని పరిస్థితుల్లో స్టూడెంట్లు ఉన్నారు. ఇంకా చెప్పనమ్మా, సారీ టు సే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఒకరని కాదు, మొత్తం భారతదేశంలో నేను ఒక ఛాలెంజ్ విసురుతా. ఇంతమంది ఫ్యాకల్టీ ఎన్నో సబ్జెక్టులు చెప్తారు కదా, ఆ సబ్జెక్టుకి సంబంధించి ప్రపంచానికి పనికొచ్చే ఒక్క ప్రాజెక్ట్ చేయమనండి, మోర్ దాన్ 50% కెనాట్. సో అందువల్ల మా రిక్రూట్మెంట్లో మేము చాలా సమస్యలు ఫేస్ చేస్తాం. మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను మీకు ఇంత పరిచయం కూడా చేశాను. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒకటే ఇస్తాను,
మనకు 10 మంది కావాలి కదా, సరైన వ్యక్తి లేకపోతే 10 మందిని తీసుకోవద్దు, నాకు ఒక్కడు కూడా వద్దు. లేదు పనికి వచ్చేటోళ్ళు మనకు 10 మంది కావాలి, 15 మంది దొరికారా 15 మందిని తీసుకో అంట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మేము ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తాం ఫ్యాకల్టీని, ఎందుకంటే పాప తను ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటాడు అనుకుందాం, ఇక్కడ దాకా రాలేడు. సో ఆన్లైన్ చేస్తాం, తర్వాత ఆఫ్లైన్ చేస్తాం, తర్వాత 2-3 ప్యానల్ మెంబర్స్ ఉంటారు. సో ఆ విధంగా మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వీలున్నంత వరకు ద బెస్ట్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అకాడమిక్స్గా ఉంటుంది. అయితే ఇండస్ట్రీ అని నేనే అన్నాను, కాకపోతే ఇండస్ట్రీకి కూడా వాస్తవానికి చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఎవరిని ఫ్యాకల్టీని కానీ ఎవరిని కూడా నేను తప్పు పడతలేను. తప్పు ఎవరిదన్నా ఉన్నది అంటే అది మేనేజ్మెంట్దే ఉంది. మేనేజ్మెంట్ ఉంది, ప్రభుత్వంది కూడా ఉంది, ప్రభుత్వంది కూడా తప్పు ఉంది. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఓరియంటేషన్ వాళ్ళ కోసం మేము ఈ మధ్య పెద్ద అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసాం. నో క్వాలిఫికేషన్, నాకు క్వాలిఫికేషన్ అవసరం లేదు. అది ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్లేదు, వాడు జావాలో ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే చాలు, నా ప్రాబ్లం. అమ్మా నేను చెప్తాను, మన ఒక సెంట్రల్ స్కూల్ స్టూడెంట్ నేను మాట్లాడాను, వాడు 10వ క్లాసు పైథాన్ మీద ఒక యాప్ డెవలప్ చేశాడు 10th క్లాస్. కరెక్ట్, మన తెలంగాణ డెవలప్ చేశాడు. అంతే ఈ మధ్యన చదివాను, చైనాలో ఒక పిల్లగాడు వాడికి గూగుల్లో ఇండియన్ కరెన్సీలో 1.2 crore ప్యాకేజ్ వచ్చింది, ఆడక్కడ బీకామ్. మరి గూగుల్ ఎట్లా ఇచ్చింది? స్కిల్స్. సో అందువల్ల ఏంటంటే ఆ స్కిల్ గ్యాప్ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే మన సిలబస్లో అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఇండస్ట్రీకి అనుకూలంగా మల్చాలి. మల్చే ప్రక్రియ ఎవరు చేయాలి? ఫ్యాకల్టీ చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి, దానికి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వాల నుంచి కూడా కొంత సహకారం ఉండాలి. అంతే కదమ్మా, ఇప్పుడు దేనికైనా క్యాష్ డబ్బు అనేది అవసరం పడుతుంది కదా. సో ఆ డబ్బు అనేది క్యాష్ ఫ్లో సరిగా లేకపోవడం వల్లనే అది ఒక పాయింట్ అంటున్నా. సో ఇండస్ట్రీ కోసం మేము అడ్వర్టైజ్మెంట్ చేసాం. మీకు ఒక నగ్న సత్యం చెప్తామ్మా, సింగిల్ అప్లికేషన్ రాలేదమ్మా. భారతదేశం మొత్తంలో క్లియర్గా పెట్టిన క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్, ఓన్లీ స్కిల్స్ మ్యాటర్. సింగిల్ అప్లికేషన్ రాలేదు. ఎక్కడ ల్యాక్ అవుతున్నాం మనం అంటే ఏంటంటే అమ్మా, హానెస్ట్గా చెప్పాలంటే నిజంగా ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. వాళ్ళు పార్ట్ టైంగా పనిచేయడానికి వాళ్ళకి టైం సరిపోదు. నెంబర్ 2, నేను ఆ మధ్య ఒక అతను 1 year బ్యాక్, అసలు మేము అడగకముందే అతను గూగుల్లో పనిచేస్తున్నాడు. అతను బీటెక్ నార్త్ ఇండియాలో ఒక డీమ్డ్ తోపు ఎంత కావాలరా అని ఆయన అడిగా. అంటే నేను ఓన్లీ ప్రాజెక్ట్సే డీల్ చేస్తా సార్ అన్నాడు. నాకు 36 lakh ప్యాకేజ్ ఇవ్వండి సార్ అన్నాడు. నేను ఆల్మోస్ట్ 6 hours నేను ఇంటర్వ్యూ చేశాను, మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేశారు, మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసి 36 కాదు సార్, హీ డిజర్వ్ 63 lakhs అని రిపోర్ట్ ఇచ్చారు. చెప్పమంటారమ్మా? కానీ మేము రిక్రూట్ చేసుకోలేకపోయాం. ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇవ్వాలమ్మా? జీతాలు ఇవ్వడానికే మాకు అంటే నేనేమంటున్నానంటే అది కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది అంటే కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ చేయగలుగుతున్నాయి, హ్యాట్స్ ఆఫ్. అంటే మీరు అనొచ్చు వాడు ఫీజు ఎక్కువ ఉంది కదా అని. మరి ఈ 36 lakh వాళ్ళని ప్రతి కాలేజీ కనుక ఒక 20 మంది రిక్రూట్ చేసుకుంటుంది అనుకుందాం. మాణిక్యాలు తయారు గారు కాలేజీలో చాలా మంది ఎలా ఉన్నారంటమ్మా, ఇండస్ట్రీ తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత విశ్వవిద్యాలయాలకు వచ్చి పాఠాలు చెప్పాలి, కాలేజీలు చెప్పాలని వాళ్ళకి మనసు ఉందమ్మా, మనసు ఉంది. కానీ వాళ్ళని బేరు చేసే శక్తి కాలేజెస్ విద్యా సంస్థలకు లేదు. నెంబర్ 2, వాడు జస్ట్ బీటెక్ ఉంటాడు, కానీ వాడు తలుచుకుంటే ఒక కొత్త ఏఐ టూల్ని డిజైన్ చెయ్యగలుగుతాడు. బట్ హీ డిమాండ్స్ 40 lakhs. మన గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసా అమ్మా? ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పాఠం చెప్పాలి అంటే బీటెక్ వాడికి అర్హత లేదు. వాడు ఒక అలెగ్జాండర్ వ్యాంగ్ కానీ, ఒక బిల్ గేట్స్ కానివ్వండి, ఒక మార్క్ జుకర్బర్గ్ కానీ మన విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పడానికి వాడికి అర్హత లేదు. ఫ్యాక్ట్. అంటే భారతదేశ విద్యా వ్యవస్థలో స్కిల్స్ కంటే కూడా క్వాలిఫికేషన్కి విలువ ఎక్కువ ఇస్తారు. ఇంతమంది పిహెచ్డీలు ఉండాలంటారు, కానీ ఆ పిహెచ్డీ ఏమి చేస్తాడు అనేది ఉండదు.
ప్రధాన అంశం ఏంటంటే ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే, అలా అయితే కొందరు అనొచ్చు మీరు బీటెక్ క్వాలిఫికేషన్ అనగానే కాలేజీలు మిస్యూజ్ చేస్తాయి, ఈ పనికి మళ్ళీ బీటెక్ అని చేస్తాయి. అది కొంతవరకు సత్యం. కాకపోతే స్కిల్ బేస్డ్ రిక్రూట్మెంట్ అనే దానికి సరైన వాతావరణం భారతదేశములో లేదు. సుందర్ పిచాయ్ కదమ్మా, సుందర్ పిచాయ్ బీటెక్ మెటలర్జీ తెలుసు కదమ్మా, గూగుల్కి అధినేత కదా. సుందర్ పిచాయ్కి భారతదేశంలోని ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎలిజిబిలిటీ ఉందా? మీరు గూగుల్లో చాట్ జీపీటీలో మీరు సెర్చ్ చేయండి. హీఈస్ నాట్ ఎలిజిబుల్, హీఈస్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ ప్రోగ్రామర్ ఇన్ ఇండియా. Sundar Pichai is not eligible for teaching in India. Satya Nadella is not eligible for teaching in India. Fact. Okay. A fact is a fact, even though everyone denies. So, మన విద్యా వ్యవస్థలో అంటే అక్కడ అనొచ్చు, అక్కడ జరుగుతుంది ఏంటి, స్కిల్స్తో రిక్రూట్మెంట్ అంటే కాలేజీలు మిస్యూజ్ చేస్తున్నాయి, అక్కడ కూడా మిస్యూజ్ చేస్తున్నాయి. కానీ ఫైనల్గా నష్టపోతుంది ఎవడు చెప్పండి? స్టూడెంట్స్. ఇంకా చెప్తాను, పచ్చిగా చెప్తాను. ఒక ఇండస్ట్రీ వాడు వచ్చి నేను వారంలో 2 రోజులు చెప్తా సార్, మీ విద్యార్థులకు నేను అద్భుతంగా ఫుల్ స్టాక్ చెప్తాను, ఏఎంఎల్ కోర్స్ చెప్తాను, వాడిని మట్టిలోని మాణిక్యాలు చేస్తాను సార్ అంటాడు. మన ప్రభుత్వాలు వాడిని అనుమతించవు, వాడిని ఫ్యాకల్టీకి అనుమతించవు. అనుమతిస్తా, నువ్వు చెప్పించుకోరా భయ్, నాకేం సంబంధం లే, మన శాలరీ ఇవ్వాలి కదా, ఎంతో కొంత ఇవ్వాలి కదా, 2 రోజులు తీయాలి కదా. దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ కౌంటెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ బై అవర్ గవర్నమెంట్. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ని నా ఫీజు ఫిక్సేషన్లో మన ప్రభుత్వం యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, ఫ్యాక్ట్. అరే వాడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు రా నా స్టూడెంట్లని, వాడికి నెలకి ₹1,00,000 ఆన్రోల్ ఇస్తున్నాను రా, వాడు ఎక్స్పెండిచర్ కన్సిడర్, అది నీ చావురా అంటాడు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటారు. ఒక సున్నాకి బిగినింగ్ ఏంది, ఎండింగ్ ఏది తెలియని పరిస్థితి. సో మీరు అన్నారు కాబట్టి ఇండస్ట్రీ అది ఏంటంటే ఇది సమూలమైన మార్పులు రావాలి. సో అంటే ఈ నానుడి కంటిన్యూస్ అవుతుంది అనుకోవచ్చా? సో ఇండస్ట్రీ, ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ టాలెంట్, బట్ అవకాశం ఉందమ్మా. అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దాన్ని విద్యను వ్యాపారం చేస్తారు అని అనుకుంటున్నారు. నేను కాదనడం లేదు, కొంతవరకు ఉంది. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సరైన విధంగా వాడుకుంటే మాత్రం ద ఫస్ట్ బెనిఫిషియరీ విల్ బి ద స్టూడెంట్. ఎలాంటి మార్పులు రావాలంటే సార్ కొన్ని పాయింట్స్ చెప్తారు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మెల్లగా, అంటే అక్కడ కూడా లోపాలు ఉన్నాయి. స్కిల్స్కి ప్రాధాన్యం ఇస్తారు, వాళ్ళు నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటాడమ్మా, బీటెక్ చదువుతాడు, 2 years చదువుతాడు, పాపం వాడికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, డ్రాప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఆ 2 ఏళ్ళకి సరిపడా ఒక డిప్లొమా ఇవ్వచ్చు. మళ్ళీ ఒక 3 ఏళ్ళ తర్వాత ₹4 సంపాదించుకున్నాక మళ్ళీ కాలేజీలో చేరొచ్చు. అలానే క్రెడిట్ సిస్టమ్. ఇంకోటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక మంచి పాయింట్ వస్తుంది, అరే సిలబస్ని తగ్గించండి అంటారు. ఉదాహరణకి నేను చెప్తాను, నేను నిన్న కూడా ఏదో వేరే ఇంటర్వ్యూలు చెప్పాను. మెటా అనేది స్కేల్ ఏఐ అనే ఒక కంపెనీని టేక్ ఓవర్ చేసింది, $13 బిలియన్. దాని ఫౌండర్, క్రియేటర్ అలెగ్జాండర్ వ్యాంగ్. మీరు గూగుల్లో కొట్టండి, అలెగ్జాండర్ వ్యాంగ్. తన క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ లేదు. ఇంజనీరింగ్లో చేరాడు, నెల తర్వాత బోర్ కొట్టి మానేశాడు. కోడింగ్ కోడింగ్ కోడింగ్, ఏఐఐ జీవితాన్ని అటు టర్నింగ్ ఇచ్చుకున్నాడు. మెటా వాళ్ళు క్యాచ్ చేశారు. $13 బిలియన్, చిన్న అమౌంట్ కాదమ్మా. అంటే ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నువ్వు ఎంత చదివావు అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఓకే, నువ్వు 40 సబ్జెక్టులు చదివావా, 100 సబ్జెక్టు నాకు అనవసరం. నువ్వు ఒక్క సబ్జెక్ట్ చదివావా, ఎంత డెప్త్లో చదివావు, ఎంత డెప్త్లో చదివావు అనేది న్యూ ఎడ్యుకేషన్. అయితే దీనికి వ్యతిరేకత వస్తూ ఉంది మెల్లమెల్లగా. ఇప్పుడు అలెగ్జాండర్ వ్యాంగ్ ఎగ్జాంపుల్ చెప్పారు. నిన్న ఒక ఫ్రెండ్ కలిశాడు, 4 ఏళ్ళు బీటెక్లో చెయ్యలేనిది అమీర్పేట్లో 6 నెలల్లో చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్? నిజం కదా, అంతే కదా, నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా. మరి ఏంటి, అమీర్పేట్లో 6 నెలల్లో వాడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, క్వాలిటీ థాట్స్ అని, క్యూస్ పేటర్ అని, నరేష్ టెక్, చాలా ఉన్నాయి. ఏదో ఒకటి ఇస్తున్నారు.
వాళ్ళు 6 నెలల్లో చేసేది నువ్వు 4 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోతున్నావు? ఫ్లెక్సిబిలిటీ లేదు, మన విద్యా వ్యవస్థలో ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 40 సబ్జెక్ట్ నువ్వు చదవాల్సిందే. చిన్న మెదడమ్మ, 40 నేర్చుకునే ఓపిక వాడికి లేవు. సో కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక 10 సబ్జెక్టు చాలు ఆడికి, చాలు. అలెగ్జాండర్ వ్యాంగ్ ఎన్ని సబ్జెక్టులు చదివి స్కేల్ హై సృష్టించాడమ్మా. సో ఒక కంప్యూటర్ సైన్స్ వాడు కానీ ఒక బ్రాంచ్ వాడికి కరెక్ట్గా ఒక 10 సబ్జెక్టులు చాలు. కానీ మనం ఏంది ఒక 40 సబ్జెక్టులు చదవాలి, మినిమం గ్రేడ్స్ రావాలి, అది రావాలి, ఇది రావాలంటాం. ఆ విధంగా మీరు చూడండి, ఇండియాలో కూడా గొడవ జరుగుతుంది 3 లాంగ్వేజెస్ అని, బహుభాషలు. ఇప్పుడు ఒకడు 20 లాంగ్వేజ్లు నేర్చుకుంటాడమ్మా, ఎవడు పిచ్చోడికి ఆనందం. 3 లాంగ్వేజ్లు నేర్చుకునేటోడికి 2 లాంగ్వేజ్లు నేర్చుకునేటోడికి బ్రెయిన్, ఇప్పుడు కొంత మెమరీ కెపాసిటీ ఉంటుంది కదా మనకి. సో ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి చాలు. అది ఏమవుతుందంటే మేధావి స్టూడెంట్లు ఉంటారు, 40 కాదు 100 సబ్జెక్టులు చదువుతారు. కానీ కొంతమంది స్టూడెంట్లకి 40 చదివి 40లో పనికి రాకుండా పోతారు. నేనేమంటానంటే 4 చదివి గట్టిగా చెయ్యి, అద్భుతాలు సృష్టించండి. ఆ 4 అద్భుతాలు సృష్టించవచ్చు అంటున్నాను నేను. సో అది దీనికి హూ విల్ బెల్ ద క్యాట్ అంటే ఒక సిస్టమ్. అంటే లైక్ సార్, ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు అబ్రాడ్లో చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే చిన్న ఎంట్రన్స్ ఏదో పెట్టినట్టుగా FMCG ఎగ్జామ్ అని ఉంటుంది, నెక్స్ట్ ఏదో పెడుతున్నారు. సో పెడుతున్నట్టుగా వై నాట్ ఫర్ ఇంజనీర్ స్టూడెంట్స్, బీటెక్ తర్వాత కూడా అలాంటి ఒక చిన్న ఎంట్రన్స్ పెట్టి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ని ఇలా ఫ్యాకల్టీగా మంచి పని కంపల్సరీ పెట్టాలమ్మా, కంపల్సరీ పెట్టాలంట. కాకపోతే ఇప్పుడు మెడిసిన్ అది ఉంది, మీకు తెలుసో ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఇండియాలో MBBS చేసేట వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి MBBS అయ్యాక. ఆ తర్వాతనే వాని MBBS సర్టిఫికేట్కి వాల్యూ. వాడు PG చేయాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా అది రాయాలి. అలానే భారతదేశంలో కూడా ఒక ఎగ్జామ్ ఇంజనీర్స్ కూడా పెట్టాలి అని ఒక ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. మామూలు వ్యతిరేకత రాలేదమ్మా, చెప్తున్నా కదా, మామూలు వ్యతిరేకత రాలే. అంతెందుకమ్మా, ప్రతి ఫ్యాకల్టీ అనేవాడు వాడి విభాగంలో గేట్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ అంటే 100కు ఒక 30 మార్కులు, 100కు ఒక 30 మార్కులు గేట్ ఎగ్జామ్లో వచ్చిన వాడికే టీచింగ్కి అర్హత అని పెట్టమనండి చూద్దాం. సో ఇలా ఉంటే ఇంకా ఇండియా డెవలపింగ్ మోడ్లోనే ఉంటుంది కదా సార్, ఎప్పుడు డెవలప్డ్ అని అయిపోతుంది. ఏమంటానంటే డెసిషన్ మేకింగ్. ఇప్పుడు నేనేం చెప్తాను చెప్పనమ్మా, బీటెక్ మంచిగా చదివి అంతెందుకు, డిప్లొమా ఉందమ్మా మన భారతదేశంలో, డిప్లొమాకు చెప్పడానికి అర్హత ఏంటమ్మా, బీటెక్. డిప్లొమాకి బీటెక్ అర్హత, ఎంటెక్ అవసరం లేదు. బీటెక్ కోడికి చెప్పడానికి అర్హత ఎంటెక్ జాబ్, అంతే కదమ్మా. ఉట్టిగా నేను చెప్తా, పిహెచ్డీలు ఎందుకమ్మా, బీటెక్ కోడికి పిహెచ్డీ అంటే ఎక్కడ సిస్టమ్ రాటన్ అవుతుంది అంటే ఎస్ పరిశోధన అవసరం, కానీ ఈ నంబర్ గేమ్. బీటెక్ ఇంతమంది బీటెక్ సెక్షన్లు ఉంటే ఇంతమంది పిహెచ్డీలు ఉండాలని రూల్ పెట్టేలేకే అంతమంది పిహెచ్డీలను ప్రొడ్యూస్ చేయాలి కదా. ప్రొడక్షన్ హ్యాస్ బికమ్ ద మెయిన్ క్రైటీరియా, క్వాలిటీ హ్యాస్ నాట్ బికమ్ ద క్రైటీరియా. తప్పు ఎవరిది? నువ్వు బీటెక్ పాఠం చెప్పడానికి నెక్స్ట్ లెవెల్ చాలు, లేదు బిఈడి లాంటి ఒక టెస్ట్, అది సెట్టో నెట్టో ఏదో ఒకటి పెట్టు, అంటే వాడి టీచింగ్ పనికి వస్తాడా లేదా, అంతే కదా. నువ్వు బీటెక్ చెప్పడానికి కూడా ఇంతమంది పిహెచ్డీ ఉన్నారు అనేకే, ఈ పిహెచ్డీలు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకా నేను చెప్పలేదు. అక్కడ ఏమవుతుంది, ద ఎకనామిక్ పవర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ కొలాప్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్వాలిటీ. అక్కడ పెట్టే డబ్బుని 20,000 ఎక్స్ట్రా ఇచ్చి ఇండస్ట్రీ వాడిని రిక్రూట్ చేసుకో. నేను ఇక్కడ 9 లక్షల ప్యాకేజ్ ఇస్తా, నేను 15 లక్షల ప్యాకేజ్ ఇస్తా. ఒక చోట అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నావు, బట్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ తీసి స్పెండ్ ఆన్ ద క్వాలిటీ ఇండస్ట్రీ ఓరియంటెడ్. ఇది అయ్యేది కాలం. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తేనే ఒక విధంగా చెప్పాలంటే నాకు కొన్ని ధమ్కీలు కూడా వస్తాయి. హానెస్ట్గా చెప్తున్నా. అంటే ఏంటంటే
క్వాలిటీ అనేది పుస్తకాలతో సంబంధం లేదమ్మా. పుస్తకాన్ని ప్రాజెక్టుగా మలచాలి, అప్పుడే కదా. ఇప్పుడు నువ్వు సంస్కృతం చదవడం కాదు, సంస్కృతం నుంచి ఆ భాష నుంచి ఒక ఎపిక్ను చదివి, ఒక మంత్రాన్ని చదివి, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చక్కగా చేస్తే ఫలితం వస్తాయి. మన ఇంటర్మీడియట్లో అందరూ సంస్కృతి తీసుకుంటారు, ఎందుకమ్మా? 199 మార్కులు రావడానికి. వాడు తెలుగు తీసుకున్నాడు అనుకో, వారికి మా తెలుగు పండితులు 60-70 మార్కులు వేస్తారు. సేమ్ సంస్కృతం అనేది మార్కులు ఇచ్చే ఒక యంత్రంగా వాడారు, కానీ సంస్కృతం నుంచి మన అధ్యాయాలు, మన వేదాలు, పురాణాలు, గ్రంథాలు చదివి ఏదన్నా దేశానికి పనికొచ్చే యాంగిల్లో లేదు. ఇది దిస్ ఈజ్ ది రిక్రూట్మెంట్. సో ఆఫ్ కోర్స్ న్యూక్లియర్ బాంబ్ రెడీ చేసింది మన పురాణాల నుంచి, మన వాళ్ళు తీర్చే కదా సార్. అది చాలా పెద్దది ఉంటుంది. ప్రజలు అప్పట్లో అంటారు బ్రహ్మాస్త్రం అంటారు. చిన్నప్పుడు సినిమా చూస్తే ఒక బాణం వేస్తే ఆ బాణం 1000 బాణాలుగా అయ్యేది. దాన్ని ఇప్పుడు చూడండి, మనము న్యూక్లియర్ ఫిషన్ అంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఒక అణువు ఇంకో అణువును 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. అప్పట్లో చిన్నప్పుడు దాన వీర శూర కానీ సినిమాలు చూసేటప్పుడు ఒక బాణం వేస్తే 100 బాణం ఎట్లయిందిరా, ఇదేదో మాయా మంత్రం. అసలు న్యూక్లియర్ ఫిజిక్స్లో అదే కదా ఉంది. సరే, అటు పోతే మనం సైంటిఫిక్గా చేస్తే మనల్ని ఏమంటారంటే మూఢత్వం అంటారు, అది వదిలేసేయండి. సో మూఢత్వాన్ని ఇప్పుడు ప్రెసెంట్ అబ్రాడ్ కంట్రీస్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఇది చేస్తున్నాయి. సో మనం ఇందాక మాట్లాడుతున్నాం, లైక్ సుందర్ పిచ్చై లాంటి వాళ్ళు యుఎస్ అమెరికానే తీసేసుకున్నాం సార్ డైరెక్ట్గా. ఈరోజు అమెరికా టెక్నాలజీ అంత డెవలప్ అయింది అని అంటే అఫ్ కోర్స్ యాక్సెప్ట్ చేసి తీరాలి వరల్డ్లో ఎవరైనా, మన ఇండియన్స్. యా, బట్ ఈ రోజు అక్కడ ట్రంప్ ఎలా మాట్లాడుతున్నాడంటే ఇండియన్ స్టూడెంట్స్ని తరిమేస్తున్నారు. అసలు ఎక్కడ కనిపిస్తే అక్కడ. లాస్ ఏంజల్స్లో రీసెంట్ రియోట్స్ కానీ అవన్నీ చూస్తే దారుణంగా కనిపిస్తుంది. ఒక స్టూడెంట్ అయితే ఎయిర్పోర్ట్లో కఫ్స్ పెట్టేసి తీసుకెళ్ళిపోతున్న సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్ ఇక్కడే ఉండి, ఇందాక నేను అడిగినట్టు ఏదో ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమో దేనికోసమో ఫైట్ చేసి ఇక్కడ ఉండకుండా ఎందుకు సార్ అంత దూరం వెళ్ళి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని ఇవన్నీ పడటం ఎందుకు ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి? ఒక్కటి ఏంటంటమ్మా, అబ్రాడ్ ఎడ్యుకేషన్ మీద క్రేజ్ ఒకటి, అంటే ఫారిన్ రిటర్న్ అని చెప్పుకోవడం కోసం. రెండవది ఏంటి అంటే వాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారు. అది ఏంటంటే వీడు చదువుకు పోయినప్పుడు చదువుకు మీద ఉండాలి కదమ్మా, వాళ్ళ వ్యవస్థలో దూరకూడదు. అంటే కొన్ని రకరకాలు ఉన్నాయి. సరే, అయితే కమింగ్ టు ఇండియా మన వాళ్ళు ఎందుకు పోవాలి అనేది కదమ్మా. ఇండస్ట్రీ లింకేజెస్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నంత గొప్పగా ఎక్కడ లేదు. నిన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, యాక్చువల్లీ మన కాలేజ్ స్టూడెంట్లు కూడా ఎవ్రీ ఇయర్ కొంతమంది మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు జర్మనీ ఇటలీ పోతారమ్మా. చాలామందికి తెలియదు, యుఎస్ కంటే కూడా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు జర్మనీ ఇటలీలో ఉన్నాయి ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి. చాలామందికి తెలియదు, యాక్చువల్లీ జర్మనీలో ఎడ్యుకేషన్ ఫ్రీ, చాలామందికి తెలియదు అది. కాకపోతే జర్మన్ భాష నేర్చుకోవాలి, ఏ పెద్ద గొప్ప విద్య 6 నెలలు నేర్చుకుంటారు. సో ఏంటి అంటే వాళ్ళ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీలు కావు, అవి ఇండస్ట్రీసే. సపోజ్ మన దగ్గర ఒక ల్యాబ్ అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్ట్లీ చెప్తున్నా, మన ఏఐసిటి నామ్ కానీ మన యూనివర్సిటీ నామ్, ఒక ల్యాబ్ అంటే 66 స్క్వేర్ మీటర్లు ఉండాలి ల్యాబ్ అంటారు. అంటే కన్వర్ట్ చేస్తే 700 స్క్వేర్ ఫీట్లు, అంటే ఇప్పుడు మనం కూర్చున్న రూము అంతే. ఇది ఒక ల్యాబ్ అంటారు. అక్కడ అట్లా ఉండదమ్మా. ఒక ల్యాబ్, ఆ ల్యాబ్ అనేది కనీసం ఒక 2000 గజాలు 3000 గజాల్లో ఉంటుంది. అంటే అందులో ఎలా ఉంటాయి, మన దగ్గర మోడల్స్ ఉంటాయి, మోడల్స్ ఆడ ప్రోటోటైప్స్ ఉంటాయి. ప్రోటోటైప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా ఒక చిన్న ఒక లేత్ మిషన్ అంటాం అనుకుందాం, ఒక చిన్న టర్బైన్ అంటాం మెకానికల్లో. మన కాలేజీల్లో ఉండే టర్బైన్ అంటే నేను ఇంక్లూడింగ్ మీ కొంతవరకు మన ఐఐటీలు కొంతవరకు ఐఐటీలు చేస్తున్నాయి, ఐఎస్సి బెంగళూరు చేస్తున్నాయి. ఒక టర్బైన్ అంటాం, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజీ పోయి కామ్గా ఏ కాలేజీలైనా పని చేసే టర్బైన్ అంటే నిజంగానే పవర్ జనరేషన్ చేసే టర్బైన్ ఉందా? మోడల్స్ ఉంటాయి, ప్రోటోటైప్ ఉండవు. ప్రోటోటైప్ అంటారు, కథలు లేని అది కథలే. అంటే అంటే డిఫరెన్స్
అంటే నేను వ్యక్తిగతంగా చూశాను, నేను చైనాలో చూశాను, యుఎస్లో చూశాను. జస్ట్ 1 వీక్ ట్రిప్లో వేరే పని మీద వెళ్ళాను. అనుకోకుండా నేను టీచర్ని కాబట్టి అసలు ఏందిరా ఇక్కడ చూశాను నేను. అసలు ఈ ల్యాబ్స్ కాదమ్మా, అన్నీ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఓకే, అన్నీ ఇండస్ట్రియల్ యూనిట్సే, అంతే. మనం ఎందుకు ఇండియాలో అలా పెట్టలేము? అది ఎందుకు పెట్టలేము అంటే, ఒకటి నామ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజం చెప్తున్నానమ్మా, ఇప్పుడు మన తెలంగాణ, మన ఇంద్రాలు ఒక 150-160 ఇంజనీరింగ్ కాలేజీలు అంటారు కదా, అసలు అన్ని అవసరం లేదమ్మా. ఓకే, అన్ని అవసరం లేదు. క్వాలిటీ వచ్చేవాళ్ళు ప్రతి ఇండియా మొత్తానికి నాకు తెలిసి 1,00,000 మంది చాలు ఇంజనీర్స్ సంవత్సరానికి క్వాలిటీగా. కానీ మన దగ్గర అవుట్పుట్ ఎంత ఉంటుంది? 15 లక్షలు ఉంటుంది. మీరు అడగచ్చు, మరి మీ కాలేజీలు ఇన్ని సీట్లు ఉన్నాయి, అంత వదిలేసి. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. సో ఏమైందంటే, ఏదో మందికి ఎక్కువైపోయింది మజ్జిగ పలచని అంటారు కదా. సో ఒకటి ఇన్ఫ్రా. అక్కడ ఏంటి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంట కదా, పారిశ్రామిక విప్లవం అంటారు. పారిశ్రామిక విప్లవాలు అనేది వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్లో ఫస్ట్ వచ్చినాయి. మనకంటే వాళ్ళు 50 సంవత్సరాలు ముందున్నారు నిజం చెప్పాలి అంటే. బహుశా మన భారతదేశం కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తున్న మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పాలసీలో ముందు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ సెటప్స్ అన్నీ కాలేజీల్లో ఉంటాయి. ఓకే, చాలా వరకు. నేను విస్కాన్సిన్ మ్యాడిసన్లో చూశానమ్మా, బోయింగ్ రీసెర్చ్ యూనిట్ మ్యాడిసన్లో మెకానికల్ డివిజన్లో ఉంది. కెన్ ఇమాజిన్ ఏ టాప్ నాచ్ కంపెనీ హ్యావింగ్ ఇట్స్ రీసెర్చ్ సెంటర్ ఇన్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్? వి కాంట్. సో ఆ పరిస్థితి వచ్చిన నాడు ఇంకా స్టూడెంట్ ఎలా ఉంటాడో చూడండి. వాడు నిజంగానే వాడి దగ్గర బోయింగ్ అనగానే నిజంగానే ఇప్పుడు మన ఎయిర్ ఇండియా బోయింగ్ అటు నిజంగానే ఫ్లైట్ ఉంటుంది. ఓకే, అసలు మన దగ్గర బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటాయి, ఏముంటాయి? బొమ్మలు ఉంటాయి. సో నేను ఏమంటున్నానంటే మోడల్ వర్సెస్ ప్రోటోటైప్. ఏ రోజైతే ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబ్స్ మోడల్స్ నుంచి ప్రోటోటైప్గా కన్వర్ట్, ఇంకా దానికి డబ్బు ఎంత ఉండాలి, పెట్టుబడులు ఎంత ఉండాలి, అది ఒక పెద్దది. అంటే హానెస్ట్గా నువ్వు చేస్తున్నావా సార్ అంటే నేను కూడా చేయలేకపోతున్నాను, ప్రోటోటైప్ చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ దానికి ఇప్పుడు లేటెస్ట్గా వర్చువల్ 3Dలో వచ్చినాయి, 3D యానిమేషన్స్. అందుకనే ఇప్పుడు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ హానెస్ట్లీ చెప్పాలంటే స్మార్ట్ కాలేజ్. ఓకే, ఆల్మోస్ట్ ప్రతి క్లాస్ రూమ్లో స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి, ప్రతి క్లాస్లో స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. వీ ట్రైన్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. మన దగ్గర ప్రోటోటైప్ లేకపోయినా, మోడల్ ఉన్నా, ఒక 3 డైమెన్షనల్గా వర్చువల్గా చూపించడానికి అవర్ ఫ్యాకల్టీ ఆర్ వెల్ ఎక్విప్డ్. ఇది అమ్మ ప్రధానం. సో కరెక్ట్ చెప్పాలంటే మోడల్ వర్సెస్ ప్రోటోటైప్. ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ హ్యావ్ మోడల్స్. వాటి వల్ల సరి అయిన అవగాహన విద్యార్థుల్లో ఉండదు. ఫారిన్ ఎడ్యుకేషన్లో కూడా, ఫారిన్లో కూడా అన్ని కాలేజీలని కాదమ్మా, అమెరికాలో కూడా పనికిమాలిన కాలేజీలు కొన్ని ఉంటాయి. సో మెజారిటీ అక్కడ ఐవీ లీగ్ కాలేజెస్లో దే ఆర్ ఈక్విప్డ్ విత్ ప్రోటోటైప్. ఓకే, యా సార్. అంటే మోదీ గారు చెప్తా ఉన్నారు, ప్రతిసారి చెప్తా ఉన్నారు 2047 వరకు ఇండియా #1 పొజిషన్లో పెడతాము అని చెప్పేసి అంటున్నారు. సో లైక్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము. సో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ 20-25 ఇయర్స్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు, చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మై క్వశ్చన్ ఈస్, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో ఇంజనీరింగ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? కన్సాలిడేషన్ అయితే కంపల్సరీ అవుతుందమ్మా. ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ కన్సాలిడేషన్ అవుతుంది కంపల్సరీగా. మోడీ గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ మారక తప్పదు. తప్పకపోతే జీరో అవుతావు. ఏం మార్పు రావాలంటారు? మార్పు ఏమంటున్నానంటే, ఒక స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్గా బయటకు రాకూడదు. ఓకే, ఆడొక వర్కర్గా బయటకు రావాలి, ఒక సైంటిస్ట్గా బయటకు రావాలి, ఒక ప్రోడక్ట్ డెవలపర్గా రావాలి. అదర్వైజ్ సో అలా రావాలంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ కావాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి, కొంత వెసులుబాటు కావాలి. మీరు చూడండి, ఆ వెసులుబాటు అనేది ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనొచ్చు, మీరు అనొచ్చు చైనా ఈజ్ లెఫ్టిస్ట్, కానీ అక్కడ ప్రభుత్వమే కావాల్సినవి సమకూరుస్తుంది. మీకు అర్థమైందమ్మా? చైనీస్ అయినా దే ప్రొవైడ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. యుఎస్ అనుకుందాం, దాన్ని క్యాపిటలిస్టిక్ అంటాం కదా. ఈ క్యాపిటలిస్టిక్లో దే గివ్ ఫ్రీ హ్యాండ్. ఫ్రీ హ్యాండ్ అన్నప్పుడు 10 మందిలో 5 ఎదవలు ఉండొచ్చు.
లేదు 8 మంది ఎదవలు ఉండొచ్చు, ఇద్దరు ఉంటారు కదా, పవర్ఫుల్గా డెవలప్ చేస్తారు కదా. సరే నన్ను ఎదవ అనుకోండి, ఇన్ నో టైం నేను క్షీణించిపోతా. సి క్వాలిటీ అనే ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్ అనేది అంటారు కదమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సి అటు చైనానా ఇటు యుఎస్ఆ అంటే దేనికి ఉంటే పాజిటివ్ దానికి ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో కొంత వెసులుబాటు విద్యా వ్యవస్థకి ఇవ్వాలి, అంటే ఫ్రీ చెయ్యాలి. చెయ్యకపోతే అది అనొచ్చు, చేస్తే దోసక తింటారు అంటే నేను కాదనడం లేదు నేను. కానీ ఈడ వ్యవస్థ ఈరోజు ఎలా ఉందంటే, మన వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ ఫీజులు కానీ రియంబర్స్మెంట్లు కానీ వాట్ ఎవర్ ఇట్ కానీ, నువ్వు చచ్చిపో అంతే అంతే. ఇట్ విల్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ విల్ నాట్ ఎగ్జిస్ట్. జరగబోయేది అది. మీరు చూడండి వచ్చే 5 సంవత్సరాల్లో మన భారతదేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది. ఇంతెందుకు వచ్చే సంవత్సరమే చూడండి ఎలా జరగబోతుందో చూడండి. ఏం జరగబోతుంది అంటారు? రీజన్ అంటే ఏంటంటే, నేను క్వాలిటీ పెంచాలి కదా. క్వాలిటీ పెంచాలంటే ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు జర్నలిజం అని మీరు అద్భుతంగా చెప్తారు, ఓకే. నేను జర్నలిజం స్కూల్ పెడతాను, ఓకే. అమ్మా సేవాభావంతో నా కాలేజీలో పని చెయ్యమ్మా, నేను నీకు 25,000 ఇస్తానమ్మా అంటే, అమ్మా దీప్తమ్మ నువ్వు చేరతావమ్మా, నిజం చెప్పండి అమ్మా, చేస్తామ్మా. అదేంటి సార్, మా ఆదాయంలో నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, నువ్వు లేదమ్మా సేవా తత్పరత అమ్మా అంటే చేస్తావా? ఇది నువ్వు నేనని కాదమ్మా. మనం ఎలా ఉంటుందంటే, ఈరోజు రిచ్ ఈరోజు పూరు కదా అంటాం కదా. పూరు రేపు రిచ్ అయినప్పుడు ఇదే థాట్ ఉంటుంది అంటున్నా నేనేంటి. సో నేను ఏమంటున్నానంటే, ఒక వ్యవస్థ రన్ అవ్వాలి అంటే ఒక వెహికల్ రన్ అవ్వాలి, ఒక కారు రన్ అవ్వాలమ్మా. మీరు ఎక్కడనో జూబిలీ హిల్స్ నుంచి గట్కేసర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు, డీజిల్ లేకుండా రాగలుగుతారమ్మా? రాలేరు కదా. ఓం భట్ భూట్ అంటే అయిపోతుందా? రాదు, డీజిల్ కావాలి కదా. డీజిల్ కావాలంటే డబ్బులు ఏందాడు బాస్తాడా? అరే మా దీప్తమ్మ చాలా సేవా తత్పరతోటి అన్ని ఛానల్స్ వాళ్ళు 1,00,000 తీసుకుంటుంటే మా ఆదానోడు పాపం చాలా తక్కువ చేస్తారు. మనసుగా చెప్తున్నానమ్మా. మా మార్కెటింగ్ హెడ్ యశ్వంత్ చెప్పినప్పుడు నేను అన్నాను, నువ్వు ఏం చెప్తున్నావు యశ్వంత్, ఇంత తక్కువకి ఎట్లా చేస్తారు యశ్వంత్ అన్నా. కొంచెం ఆదాన వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ సార్, నేను గెయిన్ చేశానంటే, నువ్వేదో తప్పు చేసినావు, అది ఏదో 5 అక్షరాలు రాస్తున్నావు ఏంది, అది 6 నంబర్లు ఉండాలా. నేను నిజం చెప్తున్నా, ఇది 6 నంబర్లు ఉండాలి, 5 నంబర్లు ఉంటాయేంటి అన్న. ఇంకా అర్థమైందా మీకు? లేదు సార్, నేను 1కి 2 సార్లు అడిగాను. సో అలా అని నేను ఏమంటున్నానంటే, మా దీప్తమ్మని మా జర్నలిజం స్కూల్లో, అమ్మ నువ్వు చాలా మంచిదానివి, నీ సేవా తత్పరతో 25,000 పని చేయమంటే నువ్వు చేస్తావమ్మా? నీకు కడుపు నిండాలి, మీ పిల్లలకు చూసుకోవాలి, మీ కుటుంబానికి చూసుకోవాలి. సో అదేంటంటే, ఈ మార్కెట్ ఎకానమీలో కొంత మినిమం రిక్వైర్మెంట్ ఉంది. ఆ మినిమం రిక్వైర్మెంట్ అనేది కాలేజీలకి స్వతహాగా అన్న రావాలి, ప్రభుత్వాలన్నీ ఇవ్వాలి. లేదు నన్ను తీసుకొనియవు, నువ్వు ఇవ్వవు, నువ్వు తీసుకోవాలంటే వేసేస్తారని నిన్ను అంటావు అనుకుందాం, ఐఎమ్ సారీ టు సే అని ఒక ఉచ్చులో ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మ, వ్యవస్థ డెస్ట్రాయ్ అయిపోతుంది అంతే. అంటే కాలేజీలన్నీ పర్ఫెక్టు, ఏస్ కాలేజీ పర్ఫెక్ట్ అని నేనని కాదు, ఫ్యాక్ట్. ఒక కారు నడవడానికి డీజిల్ ఎలా అవసరమో, ఒక డీజిల్ రావడానికి డబ్బు ఎలా అవసరమో, ఒక కాలేజీ నడవడానికి డబ్బు అంతే అవసరం. సో ఈ మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వం నుంచి కొంత చేయూత గనక లేకపోతే, కొంత ఫ్రీడమ్ గనక ఇవ్వకపోతే జరిగేది ఏమీ ఉండదు. ఆ జరిగేది భారీ నష్టం అవుతుంది. ఆ నష్టములో కొట్టుకుపోయేది మన విద్యార్థులే. వేరేవాళ్ళు తన్నుకుపోతారు, పక్క రాష్ట్రాల వాళ్ళు తన్నుకుపోతారు. ఇంకా అర్థమైందా మీకు?
సార్ నాకు ఇందాక మన చైనా గురించి వచ్చింది కాబట్టి ఒక డౌట్. సో నేను లాస్ట్ మంత్ కూడా ఇది విన్నాను, లైక్ యాపిల్ని ఇండియాలో పెట్టకూడదు అని చెప్పి ట్రంప్ ఒక అల్టిమేటం ఇచ్చేసిన తర్వాత నాకు అనిపించింది చైనాని చూసుకుంటే మన పక్క కంట్రీ ఎంత డెవలప్ అయిపోయింది. లైక్ వాళ్ళ దగ్గర గూగుల్ లేదు, వాళ్ళ దగ్గర వాట్సాప్ లేదు, వాళ్ళ దగ్గర యూట్యూబ్ లేదు, అన్నీ సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నటువంటి యాప్స్, వెబ్సైట్స్ ఇవే ఉన్నాయి. సో వై నాట్ ఇండియా? మన దగ్గర ఇన్ఫోసిస్ ఉంది, మన దగ్గర టాటా ఉంది, బిర్లా ఉంది, లైక్ రిలయన్స్ ఉంది, అంబానీ ఉన్నాడు, అదానీ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. మనం ఎందుకు చేయట్లేము? మనం ఎందుకు చేయకూడదు? కరెక్ట్ ఆన్సర్ చెప్పనమ్మా. అన్ని లెవెల్స్లో తప్పు ఉంది, రాజు నుంచి కింద వరకు. అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనండి, అన్ని కింద నుంచి అందరూ తప్పు ఉంది. నా వరకు ఏంటంటే భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువైంది, ఫ్రీడమ్ ఎక్కువైంది. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ అని ఏ రోజైతే అర్థం. ఇప్పుడు చైనా అన్నారు కదమ్మా, చైనాలో మినిమం రిక్వైర్మెంట్ ఇస్తాడు, తాట తీస్తాడు పనిచేసేంత వరకు, తాట తీస్తాడు. నేను వారం రోజులు చైనాలో ఉన్నా, నేను ఓకే వర్క్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళా, డైలీ 8 hours వర్క్. చైనాలో 1 dayలో తీసే అవుట్పుట్ భారతదేశంలో 1 weekలో కూడా ఇవ్వలేడు. ఓకే ఫ్యాక్ట్. అవుట్పుట్ తక్కువ. అందువల్ల చైనీస్ ప్రోడక్ట్ పర్ పీస్ రేట్ ఎంత తక్కువ ఉంటుందో చూడండి. రీజన్ ఏంది? అవుట్పుట్ ఎక్కువ ఉంది. మరి వాళ్ళకి ఎలా ఉందంటే దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో అవుట్పుట్ అంటే ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ అక్కడ. నేను ఇంకా చెప్తాను, మీరు చైనా అన్నారు కాబట్టి చెప్తాను. నేను చైనీస్ దగ్గర ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అక్కడ నిలబడి ఉన్నాను ట్రాన్స్పోర్ట్ కోసం. దాదాపు 70 ఏళ్ల ముసలాయన. ఆ రోడ్డు ఎంత శుభ్రంగా ఉంది అంటే అప్పుడెవడో గబుక్కుని సిగరెట్ కూడా ఏదో అక్కడ సిగరెట్ సెపరేట్ బాక్సులు ఉంటాయమ్మ, పొరపాటు కింద పడింది. ఒక ముసలాయన వచ్చి దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. 70 ఏళ్ళ ముసలాయన, రెస్పెక్ట్ తండ్రి లాంటి వాడు. సారీ టు నేను మాకు గైడ్ ఉండే, అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు, చైనా వాళ్ళకి తండ్రికి ఇంగ్లీష్ రాదు. ఏంటి మీ చైనా దేశము ఇంత దుర్మార్గమా? 70 ఏళ్ల వాడికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వచ్చు కదా. మా దేశంలో ముసలోడికి 2000, ముసలిదానికి 2000, 4000 పెన్షన్, మళ్ళా రూపాయి కిలో బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ ఫ్రీ కదా. మా ఇండియా ఈజ్ బెటర్ అని చెప్పాను. సార్ మా దగ్గర కూడా సోషల్ గ్యారంటీ పథకాలు ఉంటాయి, అన్నం పెడతా. ఏమన్నా తెలుసా, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై చైనా అంద అమ్మాయి గైడ్. ఇంకా చెప్తా ఒక మాట, లాస్ట్లో తనకి టిప్పుగా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయిపోయా ఇండియన్ కరెన్సీలో. తీసుకోలే తను. సారీ సార్, నా కష్టానికి మీరు ఇచ్చారు అది. ఓకే. ఆ ముసలైన గురించి చెప్తూ ఏమంటుందంటే, అతనికి కూడా మీరు ఇచ్చే పెన్షన్ ఉంది సార్, కానీ వాడికి డైలీ ఇన్ని ఫర్లాంగులు నువ్వు క్లీన్ చేయాలా. ఓకే. అందువల్ల మా రోడ్లు నీట్గా ఉంటాయి. మా దగ్గర వృద్ధాప్య పెన్షన్ ఇస్తాం. భారతదేశంలో 57 దాటితేనే వృద్ధాప్యం. 57 ఏళ్ళోడు 2వ పెళ్లి చేసుకోవచ్చు, 3వ పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాడు అనదు కానీ సార్ ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటాడు, 2000, 3000 తీసుకుంటాడు. ఒరయ్యా, మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, నువ్వు రోజు పోయే గవర్నమెంట్ స్కూల్లో ఊడ్సరా బై అన్నాను. వెంటనే ఉద్యమకారులు ఇంత దారుణాలు చేస్తున్న మేనేజ్మెంట్ అంటారు. 4000 పెన్షన్ ఇచ్చినప్పుడు నీ ఊర్లో నీ స్కూల్లో ఒక టాయిలెట్ కడిగి వస్తే తప్ప. సారీ టు సే, ఈ మధ్య ఎందుకు నేను చాలా స్కూల్స్ ములుగు ఫారెస్ట్లో కానీ నేను స్పాన్సర్ చేశాను, చాలామంది తెలియదు. అనేక స్కూళ్ళకి నేను నా సొంత డబ్బులతో చదివిస్తాను. ఓకే. ఒక స్కూల్ అనుకుంటాను సైదాబాద్ దగ్గర, ఒక స్కూల్లో మేము ఈవినింగ్ స్పెషల్ పాఠాలు చెప్పిస్తాం. కొంచెం అగ్లీగా ఉంది స్కూల్, చాలా అగ్లీగా ఉంది. అందులో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు, అటెండర్లు, నీకు తెలిసిందే కదా, గవర్నమెంట్ స్కూల్స్లో ఇవాళ చదివేది ఎవరు? నిరుపేద వర్గాలే కదా. నేను హెడ్ మాస్టర్ని పిలిచాను. అంటే ఆ స్కూల్కి కాంపౌండ్ వాల్స్, గేట్లు కొన్ని పెట్టించాను నేను. అంటే సింగరేణి కాలనీస్ దగ్గర ఒకటి ఉంటుంది, అంతా చేయించాక ఇంత అగ్లీగా ఉంది కదమ్మా, అందరూ నిరుపేద పిల్లలే కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏం పని చేస్తారో తెలుసు కదమ్మా. ఏముందమ్మా,
సార్ గవర్నమెంటు స్వీపర్స్ని స్కావెంజర్స్ని రిక్రూట్మెంట్ ఇవ్వలేదు సార్ అంది. గవర్నమెంట్ ఎందుకు చెయ్యాలమ్మా? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు మీ దగ్గర? 250 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి రోజుకు ఒక్కరికి వంతు వెయ్యమ్మా క్లాస్ రూమ్లు చిమ్మడానికి. ఏమన్నా తెలుసా? ఒక స్టూడెంట్ అడిగిపోతున్నాడు, సార్ ఈ పిల్లగాడి ఫాదర్ జిహెచ్ఎంసీలో పనిచేసి ఆ చిమ్మి తీసుకుపోతారు కదా, అది వాళ్ళది. నేను అడిగాను, అయ్యా కొంచెం ఈ రోజుకు ఒకరు మా స్కూల్లో గవర్నమెంట్ అటెండర్ని స్కావెంజర్స్ని స్వీపర్స్ని ఇవ్వలేదు అంటే, మేము మీకు బానిసల్లా కనపడుతున్నామని రివోల్ట్ అయ్యాడు. అంతేకాదు నేను చేస్తాను నాకు ఎంత ఇస్తావు అని అడిగాడు. యాక్చువల్లీ నేను ఒక పబ్లిక్ ఫోరంలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మీతో చెప్తున్నా. చెప్తే నేను ఇదే మాట అన్నా, మన పని చేసుకుంటే తప్ప అని నేను అన్నాను. నా మీద దాడి జరిగింది, వర్చువల్గా నా మీద దాడి జరిగింది. నా బిడ్డ చదివే స్కూల్లో బాత్రూమ్ నేను కడిగితే తప్ప అన్ని ప్రభుత్వమే చెయ్యాలా అంటే, మీరు చైనా గురించి అడిగారు అంటే, చైనా కానీ జపాన్లో కానీ విద్యార్థులకి ఫ్రీ ఉంటే ఆ తల్లిదండ్రులు కొంత బాధ్యత ఉంటాయి. ఇది ప్రొడక్షన్లో తేడా. మన దగ్గర అన్ని తీసుకుంటాం, పథకాలు తీసుకుంటాం. వాట్ యు ఆర్ రిటర్నింగ్ టు ద సొసైటీ? నథింగ్. నువ్వు పెన్షన్ తీసుకునేటప్పుడు మీ ఊర్లో రోడ్లు క్లీన్ చేయరా? రోడ్ల సైడ్ ఉండే కలుపు మొక్కలు తీయరా బాయ్? తీయరు. చెప్పుకుంటే అంతం లేదు. సార్ ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కానీ ఈ ఇయర్ వచ్చినప్పుడు కానీ పర్టికులర్గా సివిల్ బ్రాంచ్ సైడ్ అలా వెళితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే స్టూడెంట్స్, వాళ్ళు మీరు ఉండటం ముఖ్యంగా వాళ్ళు ఏదో అదృష్టంలా ఫీల్ అయిపోతారు సార్. అండ్ పర్టికులర్గా సివిల్లో ఉన్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ గ్యారంటీ అన్న ధీమాలో ఉంటారు. ఏస్ అంటే కూడా సివిల్ అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. ఏంటి సార్ మీకు సివిల్తో ఉన్న అటాచ్మెంట్? బేసికల్గా నేను ఒక సివిల్ ఇంజనీర్ అమ్మా. అంటే ఒక మారుమూల పల్లెలో పుట్టిన, బీటెక్ BE సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నేను ఇండస్ట్రీలో చాలా కాలం పనిచేశాను. ఓకే. దాదాపు స్టేట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 16 సంవత్సరాలు చేశాను. తర్వాత సొంత ప్రాజెక్టులు నాకు ఉండేది, అంటే ప్రైవేట్గా డిజైనర్గా ఉండేవాడిని, అంటే కాంట్రాక్టర్గా చేసేవాడిని. సో ఆ అనుభవంతో నేను పాఠాలు చెప్పేవాడిని. అంటే ఎలా ఉంటుందంటే హానెస్ట్గా ఒక థియరీ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ప్రతి థియరీ అనేది ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ కోసమే కదా. ఏది చేసినా చివరికి అంతే కదా. ఇప్పుడు నాగలి డిజైన్ చేసినప్పుడు ఫైనల్గా నాగలి పొలంలో ఎట్టి దున్నడానికే కదా. సో నేను ఇండస్ట్రీలో పని చెయ్యడం వలన ఈ థియరీని ప్రాక్టికల్గా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తాం. ఓకే. నాతో పాటు మా టీం మొత్తం చెప్తారు. అదే నిజం చెప్పాలంటే ఈరోజు నేను చెప్పట్లేదు, బికాజ్ ఆఫ్ ది ఏజ్ అనండి, కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలు చెప్పడం లేదు. కానీ మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ ఉంటారు చూసారా, కరెక్ట్గా చెప్పాలంటే నేను తోముతా. ఓకే. అంటే నన్ను తిట్టుకుంటారు మా వాళ్ళు చాలామంది, ఈ కాలేదు ఇంకో కాలేదు అంటే. నేను ఒకటే చెప్తాను, ఇంతకు మార్నింగ్ కూడా ఒక మీటింగ్ అయింది, ఒక సబ్జెక్ట్ IoT సబ్జెక్ట్లో చెప్తా ఉంటే, అంటే నేను ఈ మధ్య IoTకి సంబంధించి ఒక వీడియో చేశాను. ఓకే. కానీ ఇలాంటి వీడియోలు స్టూడెంట్ చూడరమ్మా, మసాలాలు వేసి చేస్తూ వస్తారు. అడిగితే నేను ఏమంటానంటే, ఒక సబ్జెక్ట్ నువ్వు చెప్పినప్పుడు అది రియల్గా మన కాలేజీలో ఇంప్లిమెంటేషన్ నువ్వు ఎందుకు చేయకూడదు? ఒక సెన్సార్ అంటాం, ఒక రైతు పంట పండిస్తున్నాడమ్మా, పొలంలో తేమ సరిగా ఉందా లేదా, తేమ తగ్గంగానే మనిషితో సంబంధం లేకుండా స్ప్రింక్లర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోవాలి. ఓకే. వర్షం పడింది, ఆ రోజు నీళ్ళు అవసరం లేదు కదా, ఆ సెన్సార్లు ఆపరేట్ చేయకూడదు. దీన్ని IoT అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇలాంటివి మన కాలేజీలో నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు నేను ప్రశ్నించాను. ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ. అంటే నేనేమంటున్నానంటే, నిజంగా చెప్పాలని ఇంత ఒక మాట అన్నాను, అసలు ఇన్ని కాలేజీలు అవసరం లేదు, ఇంతమంది ఇంజనీరింగ్ అవసరం లేదు. కాకపోతే మళ్ళీ మీరు అనొచ్చు, మరి మీ దగ్గర ఇన్ని 100 మంది, ఇంతే. ఇది ఒక విష వలయం అంతే. ఈ వలయం నుంచి కొట్టుకుంటున్నాం అనుకోండి. ఇండస్ట్రీకి పనికొచ్చేట్టు థియరీని చెప్పగలిగిన వ్యక్తులు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. అంటే ఇండస్ట్రీలో పనిచేసి వచ్చి ఇక్కడ చెప్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అయితే ఇండస్ట్రీలో చెప్పిన వాడికి క్వాలిఫికేషన్ ఉండదు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుంది,
ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పాలంటే ఎంటెక్ పిహెచ్డి ఉండాలంటాడు. వాడు ఏఐ మీద 100 టూల్స్ డిజైన్ చేసి, ఇంతకనే చెప్పాను కదా, వాడు ఏఐలో 100 టూల్స్ డిజైన్ చేసి ఉంటాడు. వాడు అసలు ఒక మేధావి, వాడు ఒక రోబో, కానీ వాడికి చెప్పే అర్హత లేదంటున్నాం మన విద్యా వ్యవస్థలో. హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా. ఎలిజిబుల్ వచ్చి చెప్పు, కానీ వాడికి జీతం ఇవ్వకూడదు. జీతం ఇస్తే అది జీతం కింద లెక్క వెయ్యదు మన ప్రభుత్వం. ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. అది సో సివిల్ అనేది మీరు చెప్పినప్పుడు నేను ఏమంటున్నాను అంటే, మేము సివిల్ ఇంజనీరింగ్లో ప్రాక్టికల్గా పనిచేసి రావడం వల్ల ఆ విధంగా మౌల్డ్ చేస్తాం, ఆ విధంగా ఉన్న ఫ్యాకల్టీని మారుస్తాం అందరం. అలానే మిగతా డిపార్ట్మెంట్లు కూడా అలానే ఉంటాయమ్మా. మన దగ్గర మెకానికలే కాదు, ఎలక్ట్రికల్, ఈసీలో కూడా మారుతున్నట్టు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ చక్రపాణి గారు ఉంటారు. అద్భుతం ఆ డిపార్ట్మెంట్ కానీ, అంతే కదా ఐఓటీ డివిజన్ కానీ మ్యాక్సిమం చేస్తున్నాం. వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. డెఫినెట్గా చెప్తా, హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆ రేంజ్లో విద్యార్థులు లేకపోయినా ఖచ్చితంగా ఏస్ కాలేజీ దినదిన ప్రవర్ధమానం అవుతుంది. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, అంతే తల్లి. సార్ ఏఐ అండ్ రోబోటిక్స్ బాగా వచ్చేసాయి కదా, సో టెక్నాలజీ వైజ్గా గ్లోబలైజేషన్లో ఇవే ఎక్కువగా ఉన్నాయి. సో మనం సివిల్ గురించి మాట్లాడుకుంటాం కానీ అడుగుతున్నాను, సివిల్లో కూడా ఈ రోబోటిక్స్ ఇవన్నీ రావటం వల్ల నిజమైన సివిల్ ఇంజనీర్కి భవిష్యత్ అనేది ఉంటుందా? ఉంటుందమ్మా. ఏఐ అనేది ఎఫిషియన్సీ పెంచడం కోసమే, మన మానవ మేధస్సుని మాత్రం అది రీప్లేస్ చేయలేదు. ఏఐ ఈజ్ యూస్ఫుల్ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. అయితే ఏఐ వల్ల కొన్ని చిన్న చిన్న రిపిటేటివ్ ఉద్యోగాలు పోతాయి, చిన్న చిన్న రిపిటేటివ్ నేచర్ ఉంటాయి, అయిపోతాయి. కానీ మెయిన్ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది, అసలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని ఏమి చేయలేదు, ఎఫిషియన్సీ పెంచుతుంది అంతే. బయాలజీ, కోడింగ్ అంటే ప్రోడక్ట్ బేస్డ్. ఇప్పుడు ఏ ఇలాంటి ఇంకో టూల్ నేను డిజైన్ చేయాలి కదా, దాన్ని ఏ డిజైన్ చేయలేదు. ఏనది ఏంటి, నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వాడుకుంటుంది. మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి నేను ఉండాలిగా. సో నేనేమంటే నథింగ్ కెన్ రీప్లేస్ హ్యూమన్ బ్రెయిన్. మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు పోతే సివిల్ ఇంజనీరింగ్ కాదు, ఏ బ్రాంచ్కి ఇబ్బంది ఉండదు, ఎఫిషియన్సీ పెరుగుతుంది. బట్ భవిష్యత్తులో మాత్రం స్కిల్స్ ఉంటేనే వాడు బతుకుతాడు, లేకపోతే ఇంకా అంతే. ఓకే, సో ఏస్లో స్కిల్స్ కోసం పర్టికులర్గా ఏం చేస్తున్నారు? స్కిల్స్ కోసం ఏంటమ్మా, ఒక యూనివర్సిటీ సబ్జెక్ట్ ఉంటుంది, 40 సబ్జెక్టులు ఉంటాయి. కానీ 40 సబ్జెక్టులు కూడా ఇండస్ట్రీకి అవసరం లేదు. కొన్ని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇస్తాయి, ఫ్రంట్ ఎండ్ కొన్ని. సో కొన్ని సబ్జెక్టుల మీద మేము, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నామ్ ప్రకారం వారానికి 4 గంటలు ఉండాలి ఆ సబ్జెక్ట్ అంటారు, కానీ నేను 6 గంటలు ఇస్తాను. అంటే నువ్వు ఎక్స్ట్రా ఆ 2 గంటలు ఎక్స్ట్రా ఏం చెప్పాలా, ఇండస్ట్రీకి అనుకూలంగా, ప్రాక్టికల్కి అనుకూలంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుకూలంగా చెప్పాలి. అలా మొత్తం బీటెక్లో ఒక 10 సబ్జెక్టులు ఉంటాయి 40లో. ఆ 10కి స్పెషల్ ఫోకస్ ఇస్తాము. తర్వాత ప్రతి సపోజ్ సివిల్కి కావాల్సిన కొన్ని సెపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సెపరేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మెకానికల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ స్ట్రీమ్ తీసుకోండి. ఎలక్ట్రికల్ వాడు ప్యూర్ ఎలక్ట్రికల్ సైడ్ పోవాలి అంటే ఒక గైడెన్స్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వాడు ఎలక్ట్రానిక్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎందుకంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావాలి అంటే గైడెన్స్ ఉంటుంది. లేదు సార్ నేను తెలుసో తెలవకో ఎలక్ట్రికల్ వచ్చాను, నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అనుకోండి, థర్డ్ స్ట్రీమ్. సాఫ్ట్వేర్ అంటే ఏముంటి, అందరివాడు చిరంజీవి. సో సాఫ్ట్వేర్ అందరికీ అర్హత ఉంటుంది. సో వాళ్ళకు కూడా కావాల్సిన బేసిక్ కోడింగ్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో అట్లా ఏమంటారు అంటే ప్రతి విద్యార్థికి ఫస్ట్ ఇయర్లో వాడు ఏదో తీసుకుంటాడు, వాళ్ళ నాయన చెప్పాడనో, అమ్మ చెప్పాడనో, ఫ్రెండ్ చెప్పాడనో, తర్వాత తన ఇంట్రెస్ట్కి అనుకూలంగా మేము స్ట్రీమ్స్ ఇస్తాం ప్రతి బ్రాంచ్, అంతే. రైట్. సో ఫైనలీ, సో ఇప్పుడు జస్ట్ ఇంటర్ పాస్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సెటిల్ అవ్వాలి, లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి, అండ్ ఇంజనీరింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఇంజనీరింగ్లో ఏం చేయాలో అర్థం కాదు, ఒక చిన్న కన్ఫ్యూజన్. సో అలాంటి వాళ్ళు ఏస్కి రావాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు, అండ్ వాళ్ళ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయాలంటే యాజ్ అ విజనరీ అకాడమిక్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏస్ ఇంజనీరింగ్కి రావాలంటే ఏం చెప్తారు, అండ్ ఆ కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్కి మీరైతే? ఒకటమ్మా, ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ ఇంట్రెస్ట్తో కొందరు వచ్చేస్తారు, కొందరికి తెలవని వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే ఒకసారి కాలేజీ విజిట్ చేయండి.
నేను చెప్పానో మా దీప్తమ్మ చెప్పిందనో కాదు, ఇంకొకరు చెప్పారని కాదు. కాలేజ్ విజిట్ చేయండి, స్టూడెంట్లను అడగండి, డిపార్ట్మెంట్ చూడండి, ఎంత ట్రైనింగ్ ఇస్తున్నాము కంపేర్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే డౌట్ క్లియర్ చేస్తాం, అందులో డౌట్ లేదు. సో ఒక్కటి మాత్రం చెప్పలుగుతాను, టాప్ 10 కాలేజెస్లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ ర్యాంక్ బేస్డ్ ఉండదు. అలానే మేము మాత్రం ఏ కాలేజీ కంటే క్వాలిటీ పరంగా తక్కువ కాదు అని నేను బల్లగుద్ది చెప్తాను, నా మనస్సాక్షిగా చెప్తాను. సో మీరు ఒకసారి చూసుకోండి, యూ కెన్ చూజ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను ప్రమోట్ చేస్తున్నానుగా, నీకు నచ్చితేనే చెయ్యి. చివరి ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏ కాలేజీలోనే చేరు బిడ్డ, నువ్వు సివిల్ తీసుకుంటావా కంప్యూటర్ ఏదైనా తీసుకో, కానీ సీరియస్గా చెయ్యి. కాలేజీకి డిసిప్లిన్గా వెళ్ళు. ఫస్ట్ డే నుంచే నువ్వు ఎందుకు చదువుతున్న ఒక సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా మాకు చెప్పేటోళ్ళు లేరు, ఎందుకురా నాయన, మెటా ఉంది, జెమినీ ఉంది, ఎక్కడ లేదు, ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ లేవు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు అమ్మా. సో నువ్వు నేర్చుకోవాలనే తపనతో ఇంజనీరింగ్ చేరు, కానీ ఇంజనీరింగ్ని మరో డిగ్రీ మాదిరిగా చేసి లక్షల రూపాయలు డబ్బు చేసుకునే కాడికి శుభ్రంగా ఆ బిఏనో బీకామో చేసుకో, బిఎస్సి చేసుకో, అగ్రికల్చర్ సైన్స్ చేసుకో, లేదా హార్టికల్చర్ చేసుకో, ఏదో ఒక ఉద్యోగం గ్యారంటీ. ఉద్యోగం గ్యారంటీ అమ్మా, కొన్ని ఉన్నాయి. మైనింగ్ అని ఉంటుంది, నీకు జాబ్ గ్యారంటీ. డైరీ టెక్నాలజీ, అబ్బో డైరీ అంటే పాలు పితుక్కోవాలా అంటారు. అంటే పాలు పితుక్కోవాలంటే మా మల్లారెడ్డి అన్న పాలమ్మి పూలమ్మే కదా వచ్చింది. అంటే పిల్లగాడు ఎలా చేస్తున్నాడు అంటే ఏదో స్టేటస్ కోసం డిగ్రీ చేస్తున్నాడు, అలా కాకుండా నీ టేస్ట్ కోసం చేయి, అంతే నేను చెప్పేది. సో ఏసీజీకి ఒకసారి విజిట్ చేయండి, ఎంక్వైరీ చేసి చూజ్ చేసుకోండి. క్వాలిటీ పరంగా మేము యూఆర్ సెకండ్ టు నన్, మేము ఎవరికి తక్కువ కాదని నేను మాత్రం గ్యారెంటీ చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ దీప్తమ్మ, థ్యాంక్ యూ ఆదానికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇలాంటి ఇంటర్వ్యూ ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓకే, నేను కూడా మనసులోని మాట చెప్పాను, అలాని నేను హానెస్ట్గా చెప్తున్నాను. 1000 మంది కట్టిన బిల్డింగ్, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, నేను 100% పర్ఫెక్ట్ పర్సన్ని కాదు, ఇది మాత్రం ఓపెన్గా చెప్తాను. బట్ మనసులోని మాటను మాత్రం ఓపెన్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ దీప్తి తల్లి, నా చెల్లెలు లాంటిదానివి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ద ఆదాన్ ఫర్ గివింగ్ us this golden opportunity to express my views. Okay, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.